అన్నా ఏం తమ్ముడు? అన్నా డబ్బులు మళ్ళీ ఇస్తాను, పోర్చుగల్ వేసేయన్నా. తమ్ముడు ఎంతని ఇవ్వాలి తమ్ముడు? నీ వల్ల రాసి రాసి బుక్ అంతా నిండిపోయింది తమ్ముడు. ఏమోలేనా, ఇదొక్కసారి అయినా ఈ తాప డబ్బులు ఖచ్చితంగా ఇస్తాను. ఎన్నిసార్లు నీ ఇవ్వాలి తమ్ముడు? నీ అప్పు రాసి రాసి బుక్కే నిండిపోయింది చూడు. ఎక్కడి నుంచి తెచ్చేయాలా అప్పు అంటే? ఏం తమ్ముడు డబ్బులు తెచ్చాము అప్పుడే? లేదన్నా, బుక్ తీసుకొని వచ్చిన. బుక్ ఎందుకు? నాకు ఖాతా బుక్ అయిపోయింది అన్నావు కదన్నా, అందుకే కొత్త బుక్ తీసుకొచ్చిన. దీంట్లో రాయినా. రేమో వెళ్ళాల్సిందే నా తప్పదు రాయినా, జీతం కోసం ఎక్కడికైనా వెళ్ళాల్సిందే. రేపు డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిలే. ఒక 500 రమ్మా. సర్లే బాయ్రా. ఇంకా బాయిరా, జాగ్రత్త. రేపటి నుంచి నీ బండి నేను దొక్కుతాగా. జడ్జినాక ఏరా నువ్వు ఇంకా వెళ్ళేదా? నా ట్రైన్ టికెట్ నీ దగ్గరే ఉంది. ఓహ్ సారీ రమ్మా, ఇదో తీసుకో. నువ్వు వెళ్తున్నా చాలా బాగా వేస్తుందిరా. మళ్ళీ నా దగ్గర బిల్డప్ కొడతావు, బిల్డప్ మళ్ళీ ఏడు ముఖానికి ఎమోషన్ ఒకటి. మేము మొన్న ఒక వీడియో చేసాం, ఒక్క పొద్దున్న ఫ్రెండ్స్ని ఎలా ఏడిపిస్తారని చెప్పేసి. సో ఎన్నలేని విధంగా ఈ వీడియోకి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అది చాలా పెద్ద పాపం బ్రో. ఫాస్టింగ్ ఉన్నప్పుడు వాళ్ళ ముందు తినకూడదు, తాగకూడదు అంట. ఇందులో విశేషం ఏమంటే ముస్లిమ్స్ కంటే ఎక్కువ హిందువులే కామెంట్ పెట్టారు. అయితే ఇలాంటి కామెంట్స్ చదివినప్పుడు ఒక ముస్లింగా భారతదేశంలో పుట్టడం, అందులోనూ ఒక తెలుగువాడిగా పుట్టడం నాకు చాలా గర్వంగా అనిపించింది. లేకుంటే ఎవరు పట్టించుకుంటారండి ఒకరి మతం గురించి, వాళ్ళ సాంప్రదాయాల గురించి, మన తెలుగు వాళ్ళు కాకుంటే. ఈ వీడియో విషయానికి వస్తే చాలా మంది ఒక్క పొద్దు ఉన్న వాళ్ళని ఏడిపించడానికి ట్రై చేస్తారు. అయితే వాళ్ళు కూడా మమ్మల్ని ఏ తప్పు ఉద్దేశంతో ఏడిపించాలని అనుకోరు. ఇక మేము కూడా వాళ్ళని తప్పుగా అనుకోము. అయితే ఈ వీడియో స్టార్టింగ్ లో కూడా అతని ఫ్రెండ్ ఒక్క పొద్దున్నాడని తెలుసుకొని అతన్ని రోజంతా ఏడిపించడానికి ట్రై చేస్తాడు. కానీ రాత్రికి అతను ఇష్టంగా తెచ్చుకొని తినాలనుకునేదే అతనికి దక్కకుండా పోతుంది. ఈ వీడియోతో మేము చెప్పాలనుకుంది కూడా అదే, కర్మ ఎప్పటికీ తిరిగి వస్తుంది. అయితే ఈ వీడియోని ఎవరిని హర్ట్ చేయడానికి మాత్రం తెలియదు. అయినా మరీ ఇంత మంచోళ్ళు ఏంట్రా బాబు. ఈ వీడియో బయట వాళ్ళకి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. వేరే మతాల ఇయ్యండి కూడా మా మతాన్ని గౌరవిస్తున్నా అంటే చాలా గ్రేట్. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. మీకు కూడా ఒక తెలుగువాడిగా పుట్టడం గర్వంగా అనిపిస్తే ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. ఉండు, వాడికి ఫోన్ చేద్దాం, ఎక్కడి దాకా పోయినాడో. ఇప్పుడే దిగినాను శంషాబాద్ బస్ స్టాండ్ ఉండా. అవునా, సరే మామ, ఇక్కడ నుండి ఇద్దరం కలిసి తాగేవాళ్ళం. మిస్ యూ మామ, జాగ్రత్త, బాయ్. రే ఇప్పుడే కదరా శంషాబాద్ బస్ స్టాండ్ లో అని చెప్పినావు, అప్లేట్ వచ్చినావురా. నువ్వే కదరా మిస్ అవుతానని చెప్పినావు, అందుకే వచ్చేసిన. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.